ఇలా మూడవ అభివృద్ధి చెందిన దేశంగా వాళ్ళ స్థానం పొందబోతుందని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్పిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఆర్థిక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇవాళ చైనా అంటున్నాం, మనం అభివృద్ధి చెందిన దేశం చైనా అంటున్నాం. ఇవాళ గ్రోత్ రేట్ చూడండి, చైనా గ్రోత్ రేట్ తగ్గుతూ వస్తున్నది. వాళ్ళ భారతదేశ గ్రోత్ రేటు ప్రతి పెరుగుతూ 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 వస్తున్నది. ప్రపంచంలోనే పెద్ద దేశం, ప్రపంచంలోనే గ్రోత్ రేట్ పెడుతున్న దేశం భారతదేశం. ఇవాళ మోడీ గారి లక్ష్యం తెలుసు మనకందరికీ. 2000 ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం 2047 వరకు ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు గడుతున్న సందర్భంలో 100 సంవత్సరాల వరకు ఈ భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎట్టి పరిస్థితిలో తీర్చిదిద్దుతామని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సింది. తప్పకుండా జరుగుతుంది. అభివృద్ధి చెందిన అగ్రగామి దేశంగా 2047 వరకు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం ముందుకు కాకపోతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆర్థిక విధానం, భారతదేశం ఒక ఆర్థిక విధానం, నరేంద్ర మోడీ యొక్క ఆలోచన, ఒక పాలసీ, అనేక సంస్కరణలు, ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందుకు పోతా ఉన్నాం. అనేక విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఒకవైపు లాక్డౌన్ అయినా, కరోనా అయినా కూడా, ఉక్రెయిన్ యుద్ధం ఏది జరిగినా కూడా, లాక్డౌన్ అయినప్పుడు కూడా, కరోనాతోని ప్రపంచం అంతా తల్లడిల్లుతున్నా కూడా ఏ రోజు కూడా దేశ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్థిక రంగంలో విషయాలని, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ అన్ని రంగాల్లో వాళ్ళ భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నాయంటే ఒక్కసారి నరేంద్ర మోడీ గారి పాలన ఏ విధంగా ముందుకు సాగుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆర్థిక పరిస్థితి దివాళీ తీస్తే మన ఆర్థికంగా దివాళీ తీసిన దేశాన్ని ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ శక్తివంతమైన దేశంగా తయారు చేసిన మోడీ గారు చేసిన మనకు అర్థం తెలుసు. తెలంగాణ రాష్ట్రం చూడండి, సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం, కొత్తగా ఏర్పడేసుకున్న రాష్ట్రం, ఇంకా అభివృద్ధి చెందాలనేటువంటి అవకాశం ఉన్న రాష్ట్రం, ప్రజలకు మంచి పాలన అందించే అవకాశం ఉన్న రాష్ట్రం, దాన్ని తీసుకుపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అప్పుల పాలు చేసిండో మనకు తెలుసు. చిప్ప చేతికిచ్చి ఇవాళ అడుక్కునే పరిస్థితికి వచ్చేయండి. నిన్న ఈటల రాజేంద్ర గారు చెప్పారు, ఒక్కొక్క వ్యక్తి మీద, పుట్టబోయే బిడ్డ మీద 1,20,000 అప్పు చేసిందంటే బూర నరసింహ గారు చెప్పినట్టు పెళ్లి చేసుకున్న పిల్లలు కలైన పరిస్థితి. కారణం ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ సమాజం. దీనికి కారణం ఏందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? మళ్ళా ముఖ్యమంత్రి అంటాడు, అధికారం మాకు ఇవ్వండి. 5 లక్షల కోట్ల అప్పులు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు 30,000 కోట్ల రూపాయలను వడ్డీ చెల్లిస్తున్నాడు. మళ్ళా అధికారం ఇస్తే మళ్ళీ 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాడు, అప్పులు తీసుకోవడానికి అప్పు చేస్తున్నాడు. ఈయనకు అధికారం అప్పచెప్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడో, ఏ విధంగా తిరిగి ధనిక రాష్ట్రాన్ని చేస్తాడో, ఏ విధంగా తెలంగాణ ప్రజలను కాపాడుతాడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తాడు. ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ఆలోచన లేదు. ఒక ఫైనాన్స్ బోర్డు తీపేస్తాడు, దివాళీ ఇచ్చిన ఫైనాన్స్ బోర్డు తీపేసినట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రం బోర్డు తీపేసింది. ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు కనీసం విదేశీ పెట్టుబడులు మనం చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు దావోస్ పోయినట్టు ఈయన 4,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండట ఈయన. ఇవాళ పక్కకున్న కర్ణాటక రాష్ట్రం 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చింది. వాళ్ళు పెట్టుబడులు వచ్చిన వాళ్ళకి వీడికి రాగానే ఫ్లెక్స్లు, హోర్డింగ్స్
ఇవాళ నీది అభివృద్ధి చెందిన రాష్ట్రం అయితే, అప్పులు లేని రాష్ట్రం అయితే వాళ్ళ పెట్టుబడులు ఎందుకు వస్తలేవో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఎట్లా వస్తారండి, ఎట్లా వస్తారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే, కంపెనీలు రావాలంటే, ఇవి రావాలన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి కమిషన్ ఇవ్వాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి పార్ట్నర్షిప్ ఇవ్వాలి. ఏ కంపెనీ వచ్చినా ఏ పెట్టుబడులు రావాలన్నా కూడా ఆ రాష్ట్రం యొక్క పాలనా స్థితిగతులు తెలుసుకుంటారు, ఆ రాష్ట్రంలో ఆర్థిక విధి విధానం తెలుసుకుంటారు, ఆ రాష్ట్రంలో పరిస్థితులు తెలుసుకుంటారు, ఆ రాష్ట్రంలో పాలకుల యొక్క మనస్తత్వం తెలుసుకుంటారు. అప్పుడే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మూర్ఖత్వ ఆలోచనతో, ఈ ద్వంద్వ విధానాలతో, నియంత్రణ విధానాలతో ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. మరి ఏది కావాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి నాకేం లాభం అని చూస్తారు తప్ప తెలంగాణ సమాజానికి లాభం జరగాలి, తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగని చెప్పి ఏ రోజు కూడా ఆలోచించిన పాపాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పోలే. ఒకవైపు కేంద్రం నిధులు ఇస్తే కేంద్ర నిధులను కూడా దారి మళ్లించే ప్రయత్నం, ఆయన జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్నగాక మనం చూస్తాం, మనం కేంద్రం యొక్క నిధులు గ్రామ పంచాయతీలకు ఇస్తే వాళ్ళు పూర్తిగా దారి మళ్లించి నిబంధనల విరుద్ధంగా, కేంద్ర ప్రభుత్వ యొక్క ఆదేశాల విరుద్ధంగా ఏ విధంగా దారి మళ్లించడం చూసినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క దుర్మార్గపు ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధించేటువంటి కొత్త ఆలోచన తీసుకొస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శిస్తున్నాడు. నేరుగా ఏ విధంగా ఇస్తారు గ్రామ పంచాయతీలకు? ఎందుకంటే దారి మళ్లించే అవకాశం లేదు, కమిషన్లకు అవకాశం లేదు, జేబులు నింపుకునే అవకాశం లేదు. కాబట్టి ఒక్క పైసా గ్రామ పంచాయతీకే రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన ఒక్క పైసా కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మా పార్టీ కోటేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి చెందుతాయి, నిధులు ఇస్తామని చెప్పి హామీనిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన వాళ్ళే ఇలా కేంద్ర నిధులు కూడా దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహకరించినా కూడా ఒక కుట్రతోని కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం, కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టడం, కనీసం ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ కూడా ఫలానా సంక్షేమ పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి ఏడో కూడా చెప్పిన పాపన వాళ్ళే. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ దేశంలో 3 కోట్ల మంది నిరుపేద ప్రజలకు ఇళ్లను నిర్మించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఉద్యోగుల విషయంలో కూడా ఇవాళ కూడా రోజ్గార్ మేళా పేరుతోని ఈ రోజు 71,000 మందికి సర్కారీ నౌకరిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ రోజు కూడా 75 సంవత్సరాల స్వాతంత్ర్యం పూర్తి చేసుకున్న సందర్భంగా అమృత్ మహోత్సవంలో భాగంగా మొన్న 75,000 మందికి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కరోజే 75,000 మందికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశంలోని యువత అందరూ కూడా 75,000 మందికి ఒక్కరోజే ఉద్యోగ నియామకం వచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ రోజు 71,000 మందికి, ఈ రోజు ఉదయం 10:30కు 71,000 మందికి ఈ దేశంలో సర్కారీ కేంద్ర ప్రభుత్వ నౌకరించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సంవత్సర కాలంలో 10 లక్షల మందికి ఎట్టి బస్సులో ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న రామగుండం ఎరువుల కర్మాగారం 6,000 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం ఇస్తే కనీసము ఆ కార్యక్రమంలో పాల్గొన్న దాన్ని కూడా వివాదాస్పదం చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. దాని కమిషన్ రాదు కాబట్టి ఆయనకు, దాని ద్వారా తెలంగాణ రైతాంగం లాభపడుతుంది కాబట్టి, తెలంగాణ రైతాంగం భారతీయ జనతా పార్టీని ఆదరిస్తుంది కాబట్టి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపడుతుంది కాబట్టి దాన్ని కూడా వివాదాస్పదం చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా, దేశంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు కూడా, కొత్త సంక్షేమాలు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా
రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్యం వలన, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతగాని విధానం వలన, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుట్రతో ఆలోచిస్తున్న విధానాల వల్ల ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేకపోతామని చెప్పి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు మొన్న కూడా బాధపడ్డారు. ఇచ్చే ప్రతి ఇవాళ మహిళలకు కూడా ఉదయం లేస్తే మహిళలందరూ కూడా రోడ్ల మీద టాయిలెట్ కూడా చాలా ఇబ్బంది అనిపిస్తే స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇలా ఉదయం ఇంట్లో ఉండడానికి ఇల్లు లేకుండా ఉన్న సందర్భంలో ఆవాస్ యోజన కింద మహిళలకు ఇల్లు కట్టించిన ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం. ఇవాళ తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యము పప్పులు ఉప్పులు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇలా వండుకోవడానికి కట్టెలు పోయితో ఇబ్బంది పడుతున్న నా అక్క చెల్లెలకు న్యాయం చేయాలి, వాళ్ళ ఆరోగ్యం కాపాలని చెప్పి ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ కనెక్షన్స్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అలా కరెంటుతో చీకటితో ఇప్పటికి అనేక గ్రామాలు అలమడిస్తున్నాయని చెప్పి బాధపడి ఇవాళ ఉజాల పథకం కింద ఇవాళ ఉచితంగా కరెంటు అందిస్తున్న అనేక మారుమూల ప్రాంతాలకు కరెంటు అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అన్ని రంగాలకు రైతులకు సంబంధించి కూడా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఇవాళ యూరియా సబ్సిడీ ఇస్తున్నాం, విత్తనాల సబ్సిడీ ఇస్తున్నాం, పనిముట్ల మీద సబ్సిడీ ఇస్తున్నాం, రైతు కిసాన్ సమ్మాన్ మీద రైతులకు రుణ సాయం చేసి మనం డబ్బులు అందిస్తున్నాం. దాంతోపాటు పండించిన ప్రతి గింజను కూడా కొంటున్నాం. ఇవాళ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఆలోచనతో ఇవాళ 2014 ముందు ఎంఎస్పీ ఎంత, ఇప్పుడు ఎంఎస్పీ ఎంతనో తెలంగాణ రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాలు కూడా ఏ రంగంలో చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయం తెలుసు. ఫస్ట్ నాడే జీతాలు వస్తాయి, వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అని కూడా ఇస్తున్నాం. ఏ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం జీతాల కోసం బెనిఫిట్ కోసం రోడ్డు మీద ఆందోళన చేయలే. హరితారం పైసలు ఇస్తున్నాం, శ్మశాన వాటిక పైసలు ఇస్తున్నాం, అన్ని కులవతం ప్రోత్సహిస్తున్నాం, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను ప్రోత్సహిస్తున్నాం, ప్రభుత్వంలో ప్రధాన సామర్థ్యం ప్రధాన బాధ్యత ఇస్తున్నాం. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 12 మంది ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధి. వీటిని విస్మరించి కేవలము ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని కూడా కనీసం నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ ఉన్న ఉద్యోగాలు తొలగించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. బిస్వాల్ కమిటీ ఇచ్చింది 191,000 ఉద్యోగాలు పూర్తి చేయమని చెప్పి, భర్తీ చేయమని చెప్పి, ఖాళీలు అని చెప్పి కనీసం ఒక్క ఉద్యోగుడు ఇవ్వలేవు. నోటిఫికేషన్లు ఇస్తాడు, కావాలని తప్పుడు తొలగిస్తాడు, కోర్టుకు పంపిస్తాడు, స్టేలు తీసుకొస్తాడు, కనీసం పరీక్షలు కూడా నిర్వహించని నిస్సాయ స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు తొలగించే పరిస్థితి, ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ప్రమోషన్ ఇవ్వమంటే రివర్సల్ ఇచ్చే పరిస్థితి. నిన్న ఉరుస్తాం విద్యుత్ సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన తప్పిదం వల్ల విద్యుత్ సిబ్బంది ఈ రోజు ప్రమోషన్లతోని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులు వాళ్ళ రివర్స్ ఎంపీతో కిందికి వస్తారు. ఒక సిఈ వచ్చి వాళ్ళకు ఎస్సీగా పనిచేసే పరిస్థితి, ఒక ఎస్సీ ఒక డీగా పనిచేసే పరిస్థితి, ఒక డి ఒక ఏడీగా పనిచేసే పరిస్థితి, ఒక ఏడీ ఒక ఏఈగా పనిచేసే పరిస్థితి, ఒక ఏఈ ఒక అటెండర్ చేసే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే దీనికి ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానాలు. కనీస ప్రమోషన్ లేవు, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ లేవు. డివోషన్ మొత్తం కంప్లీట్గా వాళ్ళను ఏ విధంగా రాసి రంపాన పడుతుందో విద్యుత్ సిబ్బంది రోడ్డు మీద ఆందోళన చేసే పరిస్థితి. ఇవాళ 317 జీవో పెడుతున్న ఏ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టడం తెలుసు మనకి. ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, భార్యలో కాడ, భర్తలో కాడ, తండ్రిలో కాడ, పిల్లలో కాడ. సిగ్గుగా దాన్ని ఇంకా సమర్థించుకునే పరిస్థితి,
దాదాపు 34 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, అనారోగ్యంతో భరించిన పరిస్థితి. దాంతోపాటు ఉద్యోగాల విషయంలో ఈరోజు కూడా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యోగాలకు జీతాలు ఎప్పుడు ఇస్తామని చెప్పి ప్రశ్నిస్తే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. 10వ తారీఖు కూడా జీతాలు వస్తాయా రాలేని పరిస్థితి. ఇలా భారతీయ జనతా పార్టీ కనుక డిమాండ్ చేయకుంటే, భారతీయ జనతా పార్టీ ఉద్యోగులకు సహకరించకుంటే ఈరోజు 3 నెలలకోసారి జీతాలు అని చెప్పి ముఖ్యమంత్రి పక్కా ప్లాన్ చేసుకున్నాడు. కొంతమంది ఆయన కొమ్ము కాసే ఉద్యోగ సంఘ నాయకులను ఫామ్ వినిపించుకొని, ప్రగతి వినిపించుకొని మీరు ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను సముదాయించండి, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. 2 నెలలకోసారి ఇవ్వచ్చు, 3 నెలలకోసారి ఇవ్వచ్చు, కానీ అయినా ఎక్కడ కూడా ఆందోళన చేయదని చెప్పి ఇలా ఉద్యోగ సంఘ నాయకులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఈ విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫస్ట్ నాడు జీతాలు ఎందుకు ఇస్తలేవు, 10వ తారీఖు వచ్చిన జీతాలు ఎందుకు ఇస్తలేవు, వాళ్ళు ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి వాళ్ళ డిమాండ్ చేస్తున్నప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అనేక అనేక స్కూళ్ళలో ఉద్యోగం ఖాళీ ఉన్నాయి, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎంయూ పోస్టులు ఖాళీ ఉన్నాయి, హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అటెండర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. చివరకు స్కావెంజర్ల పరిస్థితిగా ఘోరం. బల్బం పెట్టి పాఠాలు చెప్పినటువంటి చెప్పాల్సినటువంటి ప్రధానాచార్యులటువంటి వాళ్ళ చేతిలో, ఉపాధ్యాయుల చేతులకు ఇలా పాకానాలు కలిగించే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి అంత స్థాయికి దిగజార్చింది వాళ్ళని. ఇవాళ దాంతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విషయంలో బీసీల క్రూతులు నాశనం చేసిండు. ఆత్మ గౌరవ భవనాల పేరుతో ఇలా మోసం చేస్తున్నాడు. మంత్రి వర్గంలో బీసీలకు సరైన ప్రాధాన్యత లేదు. బీసీలను పూర్తిగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాడు. బీసీ లీడర్షిప్ రాకుండా చేస్తున్నాడు. బీసీలను పూర్తిగా అనుభవించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ బీసీ వర్గం, ఏ కులం కూడా ఇలా సంతోషంగా లేదు. ఏ బీసీ కులం కూడా. ఇవాళ ఎస్సీల పరిస్థితి మనకు తెలిసేది. దళిత బంధు పేరుతో మోసం చేసిండు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసిండు. 3 ఎకరాలు ఇస్తాను మోసం చేసిండు. ఉద్యోగాల విషయంలో ఎస్సీలను మోసం చేసిండు. ఎస్టీల విషయంలో రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసిండు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తాను మోసం చేసిండు. ఇలా అగ్రవర్ణాల పేదలు ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని అమలు చేయడంలో మీన మేసాలు లెక్కిస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకవైపు కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఇక్కడే మన అశ్వత్థామరెడ్డి ఉన్నాడు. వాళ్ళు నిజంగా చాలా గొప్ప వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో కలిసి నేను యుద్ధం చేసిన అనేక ఆర్టీసీ ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఇలా ఆర్టీసీని కాపాడడం కోసం, ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడడం కోసం ఇవాళ తన పదవిని, తన ఉద్యోగాన్ని వదులుకున్న వ్యక్తి అశ్వత్థామరెడ్డి గారు. నేను పోతుంటే పాదయాత్రలు చాలా మంది కండక్టర్, డ్రైవర్లు దిగుతూ ఉంటే సెల్ఫీ దిగుతారు. అన్న అశ్వత్థామరెడ్డి అంటారు, నాన్న మా కోసం అశ్వత్థామరెడ్డి గారు యుద్ధం చేసిన, మా కోసం ఉద్యోగాన్ని ఓడుకున్నాడు అన్న. వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించుకెళ్ళిన పరిస్థితి ఉన్నాను అశ్వత్థామరెడ్డిది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పడుతున్నాను అశ్వత్థామరెడ్డి అన్నాను. అటువంటి అశ్వత్థామరెడ్డి ప్రోత్సహించిన ఆయనకు అన్నింటిలో అవకాశం ఇవ్వని చెప్పి అనేక మంది కండక్టర్, డ్రైవర్లను వచ్చి సెల్ఫీ దిగి మాట్లాడుతుంటూ ఉంటారు. వాళ్ళ ఆర్టీసీ కార్మికుల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అశ్వత్థామరెడ్డి గారు. కానీ అశ్వత్థామరెడ్డి గారు గొప్ప చెత్త రాష్ట్ర ముఖ్యమంత్రి కనవేది. అశ్వత్థామరెడ్డి కుట్రలు తెలియదు, కుతంత్రాలు తెలియదు. కేవలం ఆర్టీసీ కార్మికులు బాగుండాలని మాత్రం కోరుకునే వ్యక్తి, ఆర్టీసీని కాపాడుకోవాలనే ఒక మంచి ఆలోచన వ్యక్తి అశ్వత్థామరెడ్డి గారు. కాబట్టి మొన్న మునుగోడు ఎన్నిక సోదరు పీఆర్సీ ప్రకటిస్తున్నాడు, అడ్రస్ లేడు. వాళ్ళ సమస్యల పరిష్కారం అడ్రస్ లేడు. మరించండి ఉద్యోగస్తులకు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, కార్మిక నియామకాలు చేపడుతున్నాడు, అడ్రస్ లేదు. ఆర్టీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నాడు, అడ్రస్ లేదు. ఉద్యోగ సంఘాన్ని ఎన్నికలు చేస్తే అది కూడా అడ్రస్ లేదు. ఇవాళ 99 సంవత్సరాల లీజ్ పేరుతో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆర్టీసీ ఆస్తులను మొత్తం కూడా కాజేసుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం చేస్తుంది. సింగరేణి పరిస్థితి తెలుసు మనందరూ కూడా. ప్రైవేటీకరణ చేస్తున్న సింగరేణి భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడితే అన్ని మూసుకొని కూర్చున్నారు. ఇవాళ ఇన్ని సంవత్సరాలు సింగరేణి కార్మికులు మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పి ఇన్ని ఆగడాలు, ఇన్ని అరాచకాలు, ఇన్ని అక్రమాలు, ఇంత తెలంగాణ సమాజం ఇబ్బంది పడుతుంటే
స్పందించాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఎవరు స్పందిస్తలేవు. కేవలం భారతీయ జనతా పార్టీ ఆలోచించాలి తెలంగాణ సమాజం. మేము కార్మికుల కోసం కష్టపడి యుద్ధం చేస్తామనండి కమ్యూనిస్ట్ పార్టీల వల్ల సిద్ధాంతానికి తెలియగదా ఇచ్చి ఆ సిద్ధాంతాలను తీసుకుపోయి ముఖ్యమంత్రి కాళ్ళ ముందు తాకటువంటి మూర్ఖత్వ పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు. మేమే కార్మికుల కోసం కొట్టాడుతున్నాం. మనం ఏం కొట్టాడు? ఆర్టీసీ కార్మికులు కొట్టాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ, సింగరేణి కోసం కొట్టాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆటో కార్మికుల నుంచి ఎక్కడికైనా కూడా కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కూడా కార్మికుల కోసం కమ్యూనిస్టు పార్టీలు కొట్లాడే కమ్యూనిస్టు పార్టీలను కూడా ఇలా కార్మికుల పేరు చెప్పుకొని స్వలాభం కోసం చందాల పేరుతోని కార్మిక సమాజాన్ని మోసం చేసే తప్ప కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలా కార్మికుల కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ. ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ లాపత్త లేకుండా పోయింది. వాళ్ళకు వాళ్ళే కుట్రలు చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఆలోచించాల్సింది వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు. అభ్యర్థులు లేరు, అభ్యర్థుల డిపాజిట్ లేదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ అంతమైపోయింది. ఇక్కడ ఉద్యమాలు నిర్వహించే పని లేదు. టీఆర్ఎస్ పార్టీకి బినామీగా మారిన కాంగ్రెస్ పార్టీ చూస్తాం. మనందరూ మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు అన్ని కలిసి వచ్చినాయి, గుంట నక్కలకు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ అనుకోవడానికి రాబోయే ఎన్నికల్లో కూడా ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఇలా భారతీయ జనతా పార్టీని అనుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న చెప్పిండు, మనం ఒక్క భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఇంతమంది మంత్రులను పనిచేసినాం, ఇంతమంది ఎమ్మెల్యేలను పనిచేసినాం, అయినప్పుడు కూడా మనకు వచ్చింది 10,000 మెజార్టీ. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని గెలిచినట్టుగా భావిస్తున్నారు. మనం విజయోత్సవాలు జరుపుకోవడం కూడా మన కార్యకర్తలు వస్తలేరు. కాబట్టి రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిండు. అంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు ఇతర పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పి ఒక సంకేతం వల్ల పార్టీ నాయకులు ఇచ్చిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొప్పతనం, భారతీయ జనతా పార్టీ నాయకుల గొప్పతనం. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా, ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా కానీ, భరోసా యాత్ర ద్వారా కానీ, అనేక ఉద్యమాలు నిర్వహించడం ద్వారా కానీ ఈ తెలంగాణ సమాజంలో కూడా భరోసా నింపి ఆత్మవిశ్వాసాన్ని కొలిపి ఒక ధైర్యం నింపుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకోసమే యాత్ర నిర్వహిస్తున్నాం, అందుకోసమే ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఎదుర్కొనే దమ్ము లేక ఇవాళ ఏ విధంగా మీన మేషాలు లెక్కిస్తూ భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేస్తుండో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు, చేయాల్సిన పనుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా స్పష్టమైన విధానాలు చెప్పింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమీ చేయదు, మళ్ళీ అప్పులు తప్ప. కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, భారతీయ జనతా పార్టీ ఒక విధి విధానంతో ముందుకు ఈ దేశాన్ని తీసుకొస్తున్నది, ఈ దేశాన్ని పాలిస్తున్నది. ఇవాళ మళ్ళా తిరిగి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తే ఏ విధంగా పాలిస్తుందో ఆలోచించారు తెలంగాణ సమాజం. అప్పులు ఏ విధంగా తీరుస్తారు? ఇవాళ అప్పులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు వారు కూడా. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం అన్ని రంగాల్లో దేశాన్ని ఏ విధంగా నరేంద్ర మోడీ అభివృద్ధి చేస్తున్నారు అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలంటే, అదేవిధంగా దేశం ఏ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆలోచిస్తున్న తరంలో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే మన భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలైనా, గతంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలైనా, తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలైనా కూడా ప్రజలకు అవసరమయ్యే, ప్రజలకు ఉపయోగపడే ఏ సంక్షేమ పథకాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడదంత రద్దు చేయము. ఇంకా దాన్ని ప్రజలకు అవసరంగా అనుగుణంగా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రయత్నం ప్రసక్తి లేదన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. చెప్పిన తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత
ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఉచిత విద్య ఉచిత వైద్యం తప్పకుండా ఇస్తామని చెప్పి మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా స్పష్టం చేస్తాం, దానికి కట్టుబడి ఉన్నాం. రెండవ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలందరికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ పేరుతో ఏ విధంగా మోసం చేస్తుండో, ఏ విధంగా నీడని పేద ప్రజలను ఏ విధంగా రాసి రంపాన పెడుతుండో, ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో నీడలేని పేదలందరూ కూడా పక్కా గృహాలు నిర్మాణం చేసేటువంటి తప్పకుండా స్కీమ్ను ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పక్కా గృహాలు నిర్మిస్తాం, పక్కా ఇల్లు నిర్మిస్తాం అనే విషయాన్ని రెండవ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా స్పష్టం చేస్తాం. అకాల వర్షాల వల్ల వడగల వానల వల్ల 8 సంవత్సరాలు అనేక మంది రైతులు ఇబ్బంది పడితే ఏ ఒక్క రైతు కుటుంబానికి కనీసం ఆదుకున్న దాఖలు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇల్లు వేనాయి, పంట పొలాలు వేనాయి, పశువులు వేనాయి, మనుషులు వేరు, కానీ ఏ ఒక్క కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పరామర్శించలే. వడ్ల కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకుంటే, వడ్ల కుప్పల మీద గుండెవలు చేసిపోతే ఏ ఒక్క కుటుంబంలో కూడా కనీసం మనోధైర్యం నింపే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలే. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత తప్పకుండా ఫసల్ బీమా యోజనను తప్పకుండా అమలు చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆదుకుంటుందనే విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. అందుకే ఇవన్నీ జరగాలంటే ఒక మంచి ఆలోచనతో ప్రజాక్షేమమే లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజం మీద ఉంది. అనేక ఉద్యమాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా నిజాయితీగా ఉద్యమం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస పాలనను, ఈ అవినీతి పాలనను, ఈ జటిల పాలనను, ఈ కుటుంబ పాలన అంతమొందించడం లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం వచ్చేందుకు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసిగా సమిష్టిగా అనేక పోరాటాలు చేస్తున్నాం. ఈ పోరాటాలను గుర్తించాల్సిన అవసరం తెలంగాణ సమాజం మీద ఉంది. మంచి మనసుతో ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ సమాజం మీద ఉంది. వక్ర భాష అని చెప్పి నమ్మక ద్రోహం చేసి, హామీలు ఇచ్చి మోసం చేసి, సంక్షేమ పథకాలతో మోసం చేసి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఆర్థికంగా దివాలా తీసి పాలించలేని స్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి తప్పుడు ఆలోచనతో ఇలా హామీలు ఇస్తూ మరొక్కసారి సెంటిమెంట్ను రగిలించి రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ అధికారం చేజించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి అప్పుల రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడే స్థితిలో ఉన్నాడా ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఇవన్నీ చేస్తుంటే నిన్నగాక మనం చూస్తున్న వారం రోజుల నుంచి ప్రచారక వ్యవస్థ నా భారతీయ జనతా పార్టీలో మా పరివార చెందిన ప్రచారక వ్యవస్థ వినాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు దేశ ప్రధాని గురించి తెలుసు. మనకు కుటుంబం లేదు, కేవలం నిరంతరం ఈ దేశ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. అలాంటి ఒక పరంపర భారతీయ జనతా పార్టీలో పరివార క్షేత్రాల్లో ఉంది ప్రచారక వ్యవస్థ. శేఖర్జీ ఇప్పటి ప్రచారక లేకనే ఇప్పుడు శేఖర్జీ కూడా చాలామంది వివాహం చేసుకోరు, కుటుంబాన్ని దూరం అవుతారు, కుటుంబాన్ని చెప్పేస్తారు, ఒప్పించేస్తారు కుటుంబాన్ని. ఆ తల్లికి చెప్పేస్తారు, తల్లి నువ్వు నాకు జన్మనిచ్చినవు, కానీ ఈ జన్మకు సార్థకత ఉండాలి, నా జన్మ వృధా కారాదు, నేను ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేయడానికి నేను బయటికి వెళ్తున్నా, ఆర్ఎస్ఎస్లో ప్రచారంగా పోతున్నా, విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా పూర్తి సమయం ఇవ్వడానికి పూర్తి సమయ కార్యకర్తగా వెళ్తున్నా, భారతీయ జనతా పార్టీలో పూర్తి సమయ కార్యకర్తగా వెళ్తున్నా. నాకు అవకాశం ఈ తల్లి అని చెప్పి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో అనేక మంది కార్యకర్తలు ఇలా భారతీయ దేశం కోసం ఈ ధర్మం కోసం సేవ చేయడానికి ప్రచారకులాగా మన ముందుకు వస్తున్నారు చాలామంది. ఇవాళ సరిహద్దులు చూస్తాం మనం, సరిహద్దులో ఆ సైనికులందరూ కూడా ఈ దేశాన్ని కాపాడడానికి, దేశ ప్రజలను కాపాడడానికి వాళ్ళ కుటుంబానికి దూరమై, పండుగలు లేకుండా, పబ్బాలు లేకుండా, కుటుంబాలు లేకుండా, సుఖ సంతోషాలకు దూరమై ఇవాళ దేశాన్ని రక్షిస్తున్న సైనికులు ఎటువంటి వారో, ఎంత గొప్పవారో, ఈ దేశంలో ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ సమాజం కోసం పనిచేస్తే ఈ ప్రచారకులు కూడా
వాళ్ళతో సమానమన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. తెలంగాణ సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం దీపావళి చేసుకుంటాం, దసరా చేసుకుంటాం, పండుగలు చేసుకుంటాం, కుటుంబంతో కాలక్షేపాలు చేస్తాం, జల్సాలు చేస్తాం. మనం అన్నిటికీ దూరమై దసరా వస్తున్నా సంఘటన మంత్రి బత్తి శ్రీనివాస్ గారు ఉండే, దసరా వస్తే దీపావళి వస్తే అన్న మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోనంటే తృప్తి వాళ్ళకి. అలా ఎవరు పిలుస్తారు, ఏ కార్యకర్త పిలుస్తాడు, ఏ నాయకుడు మన భోజనాన్ని పిలుస్తాడు? ఎదురు చేసేటువంటి ప్రచారకులు వాళ్ళందరూ కూడా ఫామ్ హౌస్ కట్టడానికి కాదన్న ప్రచారకులు, ప్రగతి భవన్ ఉండడం కాదన్న ప్రచారకులు, ఎమ్మెల్యే పోటీ చేయాలి, ఎంపీని పోటీ చేయడం కాదన్న ప్రచారకులు. అటువంటి మంచి ఆలోచన ఉన్నటువంటి ప్రచారక యొక్క వ్యవస్థను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అలా ఏ విధంగా ఫామ్ హౌస్ కేసుల పేరుతో, ఏ విధంగా ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో అటువంటి గొప్ప వ్యక్తులను అవమానపరిచేది వేరుస్తుండే ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. వాళ్ళ కుటుంబం లేదు, కుటుంబం గురించి ఆలోచించిన వాళ్ళు కేవలం ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళు. ఇలా నీలాంటి మూర్ఖుల కబంధల నుంచి ఈ తెలంగాణ సమాజాన్ని కాపాడడం కోసం, దేశ ప్రజలను కాపాడడం కోసం మాత్రమే ఆ ప్రచారకులు ఈ తెలంగాణ సమాజాన్ని, దేశ ప్రజలు జాగృతం చేస్తున్నారు, ఒక సంఘటిత శక్తిగా మారుతున్నారు. ఈ సమాజంలో కూడా చైతన్యం కలిగించి ఐక్యతను ప్రదర్శించడానికే అలాంటి ప్రచారకులు పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. మా ప్రచారకుల జోలికొస్తే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరుకోడన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేసిందన్న బిఎల్ సంతోష్ జీ, ఏం తప్పు చేసిన బిఎల్ సంతోష్ జీ? బిఎల్ సంతోష్కి ఫామ్ హౌస్ లేవు, బిఎల్ సంతోష్కి బ్యాంక్ అకౌంట్ లేవు, బిఎల్ సంతోష్ జీ ఎమ్మెల్యే కాలే, బిఎల్ సంతోష్ జీ ఎంపీ కావాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ డిపాజిట్ చేయాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకోలే, లైట్ పని చేయాలి పెట్టాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ కుటుంబం కోసం పదవులు ఇప్పించుకోవాలనుకోలే. వాళ్ళ బిఎల్ సంతోష్ జీ కేవలం ఈ దేశం కోసం పనిచేసే గొప్ప వ్యక్తి. అనేక మంది మాలాంటి కార్యకర్తలను తయారు చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి బిఎల్ సంతోష్ జీ. ఎవరో స్వామీజీకి ఫోన్ చేసిందట, 100 కోట్లు ఇస్తానరట, ఎవడో చెప్పిండట, కౌంట్ కిస్కాగాలు చెప్పిండట. నోటీసుల పేరుతో ఒక ప్రచారకును అవమానపరిస్తే ఈ దేశ ప్రజలు సహించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ రాజకీయ లబ్ధి కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డ, నీ కొడుకు, నీ ఎమ్మెల్యేలందరూ కూడా అనేక స్కామ్లు ఇస్తే దాని గురించి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక ప్రచారక వ్యవస్థనే ఇలా కించపరిచే నీచ స్థాయికి దిగజారమంటే అసలు నువ్వు మనిషివే కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. టీవీలో యజమాని గుర్తు చేస్తున్నా, మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్నా, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మంచి వ్యక్తుల విషయంలో అపవాది అంటగట్టకన్నాను. ప్లీజ్ తప్పుడు ప్రచారాలు చేయకనన్నా దయచేసి. ఆ గొప్ప వ్యక్తుల చరిత్ర తెలుసుకోండి అన్న. ధర్మాన్ని నమ్ముకున్నాం మేము, ఈ దేశ ప్రజలు నమ్ముకున్నాం మేము, ఈ కార్యకర్తలు నమ్ముకున్నాం మేమందరం కూడా. ఎక్కడ కూడా భయపడే ప్రశ్న లేదు, ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. దేనికైనా తెగించి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మా కండగా ప్రజలున్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి యొక్క కుతంత్రాలు చూడండి, ముఖ్యమంత్రి కుట్రలు చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేక ఏ విధంగా అడ్డదారులో అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తుండో, గౌరవ ప్రధాని ఈ పేద ప్రజల కోసం పనిచేస్తుంటే, ఈ దేశ రక్షణ కోసం, శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తుంటే ఏ విధంగా విమర్శల పేరుతోని, అసభ్య పదజాలంతో నిస్సిగ్గుగా, సంస్కారహీనంగా వివరిస్తుండే ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి.
అభివృద్ధి విషయంలో చెప్పే ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో కేవలం పనిగా కేంద్రాన్ని తిట్టడం, మోడీ గారిని తిట్టడం, కేంద్ర నాయకులు బదనాం చేయడం, దాని ద్వారా సెంటిమెంట్ రగిలించి అధికారం చేయించుకునే ప్రయత్నం మళ్ళీ ప్రసక్తి లేదన్న. అందుకే 2 రోజుల పాటు శిక్షణ పొందిన మనం అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం, అనేక విషయాలు మనం అవగాహన చెప్పించుకున్నాం మనం. కాబట్టి దయచేసి ఈ శిక్షణ పొందినంత మాత్రాన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకొని బయటికి మన ఇంట్లో కూర్చున్నంత మాత్రాన అధికారం రాలేము, తెలంగాణ సమాజాన్ని ఆదుకోలేము. మనము నేర్చుకున్న విషయాలను సమాజానికి కార్యకర్తలు వివరించే ప్రయత్నం చేద్దాం, తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ ఆలోచన తెలుసుకుందాం, ఆ దిశగా యుద్ధాన్ని ప్రారంభిద్దాం. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర కూడా నిర్వహిస్తున్నది, ప్రజల ఆలోచన తెలుసుకోవడానికి, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు వివరించడానికి, కష్టాల్లో ఇబ్బందుల ప్రజలకు భరోసా కల్పించడానికి, ఆత్మవిశ్వాసం నెలకొల్పించడానికే మళ్ళీ ఈ నెల 28వ తారీఖు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించబోతున్నాం. అందుకే ముఖ్యమంత్రి ఎట్టి బస్సులో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని కుట్ర చేస్తా ఉన్నాడు. నువ్వు నీ తాత వచ్చిన ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తి లేదు. ఎట్టి బస్సులో ప్రజల కోసం నిర్వహించే ఈ ప్రజా సంగ్రామ యాత్రను ఎట్టి బస్సులో నిర్వహిస్తాం. ప్రజాఘోష బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తాం. ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ లెక్కెట్టుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిగా, మా నాయకుల స్ఫూర్తిగా, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసేటి ఆ అమరవీర స్ఫూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో అసూలు బాసిన ఆ అమరవీర స్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిన్ను అడుగునా నీ అవినీతి కుటుంబ పాలన, నీ రాక్షస పాలన, నీ కుటుంబ పాలన, నీ నయా రజాకర్ల పాలన ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఎప్పుడు ఎన్నిక జరిగినా ఆ గొల్లకొండ కిల మీద కాషాయపు జగం రెప్పరెప్పలాడే అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ సమాజానికి వివరించే లక్ష్యంగా మేము ముందుకు పోతున్నాం. ఖబర్దార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, యుద్ధానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధం. నీ కుట్రలను, నీ కుతంత్రాలను, నీ నియంతృత్వాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈ రోజు ఇక్కడ నుండి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ కూడా కార్యకర్తల కండగా ఉంటాం. నా కార్యకర్తలను కాపాడుకుంటాం, ఈ తెలంగాణ సమాజాన్ని కాపాడుకుంటాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. నీ గడిలు బద్దలు కొడతాం. నీ కుటుంబం యొక్క అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా రాజ్యమే పేదల రాజ్యమే లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుతున్నా. మా కండగా ఉండండి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి. అందరికి ఇచ్చిన అధికారం ఒక్కసారి ఇవ్వండి. భారతీయ జనతా పార్టీకి అవకాశం. అభివృద్ధి చెందిన తెలంగాణ, ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాన్ని, ఆశయాన్ని నెరవేర్చాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి విజ్ఞప్తి చేస్తూ 3 రోజుల పాటు పూర్తి సమయం ఇచ్చి ఈ ప్రశిక్షణ శిబిరంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పాల్గొని విజయవంతం చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈ హాల్ బయట గోపు రమణారెడ్డి గారు హెల్త్ క్యాంప్ పెట్టారు. వారికి ప్రత్యేకంగా ఈ కార్యవర్గం మరియు ప్రశిక్షణ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ శ్రీమతి ఉమారాణి గారు, స్టేట్ సెక్రటరీ గారు చెప్తారు. గత 3 రోజులుగా మేడ్చల్ జిల్లా షామీర్పేటలో ప్రశిక్షణ కార్యక్రమంతో పాటు ఈరోజు మధ్యాహ్నం నుండి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర రథసారథి శ్రీ బండి సంజయ్ గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున మరి రాష్ట్ర పార్టీ
తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభారి అయిన తరుణ్ సింగ్ గారికి, మన జాతీయ సంఘటన సహమంత్రి శివప్రకాష్ గారికి, అదేవిధంగా మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు మన జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణక్క గారికి, అదేవిధంగా మరి గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ అన్న గారికి మరియు రఘునందన్ అన్న గారికి, ఎంపీ సోయం బాబురావు అన్న గారికి, అదేవిధంగా శ్రీమతి విజయశాంతి గారికి, పెద్దలు జితేందర్ రెడ్డి అన్న గారికి, పెద్దలు వివేక్ గారికి, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, మరియు మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమంలో 3 రోజులు మరి ప్రశిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఓఎస్ రెడ్డి గారికి, వారి సహచర బృందానికి, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులతో పాటు జిల్లాలో ఉన్న కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, రాష్ట్ర పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. సామూహిక జనగణమన ఉంటుంది, దయచేసి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. దాని తర్వాత జిల్లా అధ్యక్షులు కింద జెండా దించవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కి జై హింద్. విక్రమ్ రెడ్డి గారు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వారు కింద జెండాని దించవేయాలి, వారి టీము. మరియు ఇప్పుడు టీ స్నాక్స్ వేరే హాల్లో ఉంది. ఇంతతో ఈ కార్యక్రమం ముగిసింది.